తెలంగాణలో సెంట్రింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. సెంట్రింగ్ గుర్తాదారులు కార్మికుల భద్రతకు సంబంధించి 12 డిమాండ్లతో సమ్మెకు దిగారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సెంట్రింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ప్రధానంగా 12 డిమాండ్లతోటి అయితే ఈ సమ్మె చేస్తున్నట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. మరి ప్రధానమైనటువంటి వారి డిమాండ్స్ ఏంటి, ఎందుకు సమ్మెబాట పట్టాల్సి వచ్చింది, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటి? నమస్కారం మేడం, మేము సెంట్రింగ్ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఇది గ్రేటర్ హైదరాబాద్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్తున్నాం మేడం. మేము అంతా కార్మికులం ఉన్నాం. ఇంట్లో మాకు గవర్నమెంట్ గుర్తింపు కార్డు కావాలని పోరాటం, ఈఎస్ఐ కార్డు కావాలని పోరాటం. అసంఘటిత కార్మికులు పైనుంచి ఎవరన్నా భవనం నుంచి కింద పడి చనిపోతే వాళ్ళకు కార్డు ఇవ్వడం లేదు. కార్మిక బోర్డు నుంచి 10 లక్షలు ఇప్పటి వరకు ఇస్తున్నారు, 20 లక్షలు ఇవ్వమని మా ప్రధానమైన డిమాండ్. ఈఎస్ఐ కార్డు కూడా కావాలనేది ఒక మా డిమాండ్. దీంట్లో ఒక 36 ఏళ్ల నుంచి మేము ఈ అమాస బంద్ కావాలి, బంద్ ఇవ్వాలి, డిక్లేర్ చేయాలనేది మేము గవర్నమెంట్ను ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. అమాస డిక్లేర్ చేయాలి. మరి మా కార్మికులకు భవనం లేదు, ఆర్టీసీ కార్మికులకు ఇంకా ఎన్నో వాళ్ళకు భవనాలు ఇస్తున్నారు, కానీ మా సంఘానికి ఇప్పటివరకు భవనం లేదు, ల్యాండ్ కేటాయించి ఇవ్వలేదు. మాకు కూడా భవనాలు ఖచ్చితంగా కనిపించాలని చెప్పి తెలంగాణలో మరి ప్రతి జాగాలో డబుల్ బెడ్రూమ్లు కట్టారు. మా కార్మికులకు ప్రతి ఏరియా నుంచి ఒక 10% డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ మేడం. మేము గవర్నమెంట్ ఏం కోరుతున్నామంటే మా కార్మిక బోర్డులో ఫండ్స్ చాలా ఉన్నది. మా కార్మికులకు ఖచ్చితంగా బయటికి వచ్చిన వాళ్ళకు కార్డు ఇవ్వండి. కార్డు ఇవ్వకపోతే లేని ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు భవనం నుంచి ఏదన్నా ప్రమాణ శాఖ ఏదన్నా యాక్సిడెంట్ అవుతుంటే ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు మా మీద కేసులు పెడతారు. ఓనర్లను పెడతలేరు, బిల్డర్లను పెడతలేరు, మా పేరు రాస్తున్నారు. అది చేయకూడదు. ఇది మాది ప్రధానమైన డిమాండ్ మేడం. కార్మిక బోర్డు కానీ ఈ లేబర్ ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా భవనానికి ఎవరైతే మా సెంట్రింగ్ కొట్టిన తర్వాత పర్మిషన్ ఉన్నా లేకున్నా మా సామాన్ ధ్వంసం చేస్తున్నారు, మాకు తెలియజేయాలనేది మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది, హైదరాబాద్ కూడా అదే మార్గంలో గులగొట్టి మా సామాన్ అంతా నష్టం చేస్తున్నారు మేడం. దీనికి మెయిన్గా గవర్నమెంట్ కదిలి మా ఇన్ని వేల మంది కార్మికులు ఉన్నారు, దీనికి న్యాయమైన మేము చిన్న చిన్న కోరికలు కోరుతున్నాం. అవి మా అన్ని సక్షరమే మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. జై సెంట్రింగ్ యూనియన్, జై సెంట్రింగ్ యూనియన్. మీరు చెప్పండి సార్, గతంలో మీరు ఎప్పుడైనా అంటే మీ సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అప్పుడు వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? గతంలో 2012లో కూడా చేసినాం, 2016లో కూడా చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈఎస్ఐ కార్డు అడుగుతున్నాం. మాకు ఏ రోజు కార్డు కేటాయించలేదు, భవన్ కేటాయించలేదు. మా సెంట్రింగ్ అనే కవితకు ఒక భవన్ కావాలి, ఆర్టీసీ భవన్, ఎల్ఐసి భవన్, అన్ని భవన్లకు మాకు లేదు. అన్నిటికీ కీలకమైన పాత్ర సెంట్రింగ్. మాకు సెంట్రింగ్ భవన్ కావాలని కోరుకుంటున్నాం. ఈసారి గవర్నమెంట్ ఖచ్చితంగా సెంట్రింగ్ భవన్ ఇవ్వాలి. మా సెంట్రింగ్ కార్మికులకు అందరికీ డబుల్ బెడ్రూమ్ 10% కేటాయించాలి. 365 రోజులు పనిచేసే సెంట్రింగ్ కి ఒక్క లీవ్ అడుగుతున్నాం మేము. జీవో ద్వారా అమాస రోజు, అది శుభకృషం కాదు, అమాస రోజు కొత్త పనులు స్టార్ట్ కావు. అందుకని ఆ ఒక్క రోజు మాకు హాలిడేగా కేటాయించాలి, ఒక జీవో పాస్ చేయాలి. రేవంత్ రెడ్డి గారికి అదొక రిక్వెస్ట్, ప్రమాణమైన రిక్వెస్ట్ ఏంటంటే ఒక జియో పాస్ చేసి మాకు దీన్ని హాలిడేగా కేటాయించాలి. అమాస రోజు సెంట్రింగ్ పనులు బంద్ అని జియో పాస్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి చాలా సంతోషం. ఇది ఒకటి చేయాలి మాకు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వ అధికారులు స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? స్పందించే వరకు మీ కార్యాచరణ ఈ విధంగానే ఉండబోతుంది? అధికారులు స్పందించే వరకు మా కార్యాచరణ ఇదాయిదా ఉంటుంది. ఈ 2 రోజులు మేము 5 రోజులు అడిగినాం దర్గా చౌక్ లో, 2 రోజులు పనిచేసారు. ఎల్లుడి నుంచి మాకు అధికారులు స్పందించకపోతే మా ప్రతి ఏళ్ళ టోటల్ తెలంగాణ మొత్తంలో ఒక 150 జూన్లు రెడీ అవుతున్నాయి. ప్రతి ఏళ్ళలో రాష్ట్ర రోకోలు జరుగుతాయి, బస్ రోకోలు జరుగుతాయి. మేము ఇక్కడ మా ఒక్కోది కాదు, ప్రతి భవన్ కీలకమైన పాత్ర సెంట్రింగ్. ఆ సెంట్రింగ్ గురించి అడుగుతున్నాము. మా సొంత అభిప్రాయాలు కావి. సెంట్రింగ్ భవన్ కావాలి. ఒకటి సెంట్రింగ్ కార్మికులు ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ కార్డు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి పోతే మేము తట్టుకోలేని పరిస్థితి ఉన్నాము. అందుకని ఈఎస్ఐ కార్డు కేటాయించాలి, సెంట్రింగ్ భవన్ కేటాయించాలి. మా అందరి మిత్రులకు ప్రతి భవనానికి సెంట్రింగ్ ఎంత కీలకమైందో, కానీ మా మిత్రులకు ఎవరికి సరైన ఇల్లు లేవు, ఎవరికి సొంత ఇల్లు లేవు. డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో మాకు లేదు. ఈ ప్రభుత్వం రాజీవ్ గ్రూప్ లో మాకు లేదు. మాకు 10% ప్రతి ఏడు నుంచి 10% మా సెంట్రింగ్ వాళ్ళ కానీ గుర్తించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.
చూడొచ్చు. అయితే ఏ భవనం నిర్మించాలన్నా కూడా సెంట్రింగ్ కార్మికులది కీలక పాత్ర. అటువంటి సెంట్రింగ్ కార్మికులకే భద్రత లేదు కాబట్టి తమకు భద్రత కల్పించే విధంగా వారు ఏవైతే 12 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారో ఆ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు తమ కార్యాచరణ ఈ విధంగానే కొనసాగుతుందని సెంట్రింగ్ కార్మికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.